మెదక్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మహాపూజలో భాగంగా శుక్రవారం గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వైద్య రాజుపంతులు మాట్లాడుతూ, ఉదయం నుండి గణేశ, సుబ్రహ్మణ్య, ధర్మశాస్త్ర, మూలమంత్ర హవనములు, జయాదులు, బలిహరణం, పూర్ణాహుతి, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రేపు అయ్యప్ప స్వామికి అభిషేకం, పుష్పార్చన, 18 మంది దేవతల పూజ, అనంతరం పడిపూజ, నేతి జ్యోతి వెలిగించడం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అయ్యప్ప మాలాధారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమల దేవస్థానంలో నిర్ణయించిన విధంగా మహామండల పూజ కార్యక్రమం స్వాములందరూ సామూహికంగా వచ్చి చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం నిన్నటి రోజున అంటే గురువారం రోజు నెయ్యాభిషేకం స్వామికి జరిగింది. ఈ రోజు స్వాములందరి చేత ఆ యొక్క గణపతి హోమము, ఆ యొక్క దేవతామూర్తుల హవన మొత్తం కూడా జరిగి పూర్ణాహుతి చేసి అందరికి కూడా ఆశీర్వచనం జరుగుతుంది. అదేవిధంగా రేపటి కార్యక్రమంలోకి ఎవరైతే పడి వెలిగిస్తారో వారు పడి వెలిగించడానికి ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సమయంలో పడివేలం పాట ఉంటుంది. ఆ పడివేలం పాటలో పాల్గొని ఆ యొక్క పడివేలం పాటలో ఎవరైతే పాల్గొని దక్కించుకుంటారో వారు రేపు మహాపూజలో పడి వెలిగించడానికి అవకాశం ఉంటుంది. రేపు మహాపూజ కార్యక్రమము అద్భుతంగా అంగరంగ వైభవంగా అందరూ స్వాముల చేత మరియు భక్తుల చేత సాంప్రదాయ దుస్తులు ఎవరైతే ధరించారో వాళ్ళందరి చేత కూడా స్వామికి ఆ క్షీరాభిషేకం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి పుష్పార్చన కార్యక్రమం, భజన, మహాపడి పూజలో భాగంగా ఆ యొక్క 18 దేవతల యొక్క పూజ ఉంటుంది. ఆ తదుపరి పడి వెలిగించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామికి భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటిది స్వామికి ఇష్టమైనటువంటిది నేతి జ్యోతి. ఆ నేతి జ్యోతిని ఈ యొక్క దేవాలయంలో వెలిగించడం గత 40 సంవత్సరాల నుంచి, అంటే 25 సంవత్సరాలు దేవాలయం ప్రారంభమైంది. అంతకుముందు జరిగిన పూజల్లో కూడా ఆ నెయ్యి జ్యోతులు పెట్టుకొని వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి కనుక ఈ సంవత్సరం కూడా సుమారు 100 పైన జ్యోతులు పెట్టుకోబోతున్నారు భక్తులంతా. వారందరికి కూడా ఆ యొక్క జ్యోతి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి మహా అన్న ప్రసాదం ఉంటుంది. ఆ మహా అన్న ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే ఆ యొక్క గీతా సంస్థల మంబోజిపల్లి గీతా సంస్థల అధినేత మాధవి రామాంజనేయులు గారు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అయ్యప్ప మహాపూజ కార్యక్రమం ఏదైతే ఉందో ఇదందరూ కూడా స్వాములందరూ సామూహికంగా ఆ యొక్క గ్రామం మొత్తము బాగుండాలి, దీక్ష పరిపూర్ణంగా జరిగి శబరియాత్ర మంచిగా జరగాలనేటువంటి కోరిక చేత ప్రతి ఒక్కరు కూడా తాము యజమానులమై, తాము కార్యకర్తలమై భక్తులందరూ కూడా భోజనం చేసిన తర్వాతనే స్వాములందరూ కూడా భోజనం చేస్తారు కనుక ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ యొక్క స్వాములు ఇచ్చేటువంటి తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క అయ్యప్ప పడిపూజను తిలకించి కృతార్థులు కావాల్సిందిగా అయ్యప్ప దేవాలయం తరఫున తెలియజేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.